శక్తిశాలి డ్రాగన్ బయటికి రా. నమ్మలేకపోతున్నాను. వాళ్ళ టీం వర్క్ చూసావా? అది కాదు ఆ పెన్, ప్రతి సంవత్సరం పోటీలో వీళ్ళే కదా ఛాంపియన్స్ అవుతున్నారు. ఇంతవరకు వీళ్ళు ఒక్కసారి కూడా ఓడిపోలేదు తెలుసా? ఎప్పట్లాగే ఈ రోజు కూడా రేస్ లో తోద్దామని చూస్తున్నావా? అలా అనుకోకూడదా ఏంటి? నీకే ఎత్తంటే భయమా? ఇది నిజంగానే అద్భుతమైన రేస్ పామ్. మనందరం కలిసి పనిచేయాలి. నువ్వు ఎత్తును చూసి భయపడితే కుదరదు. పామ్ నీ వల్ల అవుతుంది. నువ్వు శ్రద్ధ చూపిస్తే చాలు. అయినా సరే భయపడకూడదు. ఇది నువ్వు అనుకునేలా వీడియో గేమ్ కదరా బుడకాయ్. ఇది పెద్ద రేస్. రేస్ అంటే మామూలు విషయం కాదు. నువ్వు నిజంగా వాళ్ళతో పోటీ పడాలనుకుంటే నీలో ప్రతిభ కొంచెం ఎక్కువగా ఉండాలి. నీ గురించి చెప్పాలంటే నీకు అసలంత సీన్ లేదు. అది నీకు సపోర్ట్ చేసే స్నేహితుడు చాలా పిరికివాడు. కష్టం. పిరికివాడా? ఒక విధంగా నువ్వు చెప్పేది నిజమే, కానీ నేను చెప్పేది విను. నీలో ఒక మంచి ప్రతిభ ఉంది. అంతేకాదు ప్రతిసారి అన్ని పోటీల్లోనూ గెలిచేది నేనే. ఇవాళ ఒక రోజుకి నువ్వు నా పార్ట్నర్ గా ఉండొచ్చు. ఏం చెయ్యాలో చెప్పండి నాన్న. నీ గేర్ ని నువ్వు సిద్ధం చేసుకో. ఈ రోజు జరగబోయే హార్న్ ఆఫ్ లేబ్రాలో నువ్వు గెలవాలి. ఏంటి ఆ జంపర్ తోనా? అసలు మీరేమంటున్నారు? రేస్ లో గెలవటానికి నీకు ఒక రెడ్ డ్రాగన్ ని సాయంగా ఇస్తాను. ఆ ట్రోఫీని గెలుచుకుని నాకు తీసుకురావాలి. ఆ ట్రోఫీ అంత ముఖ్యమైందా నాన్నగారు? చాలా సంవత్సరాల క్రితం మనుషులకు డ్రాగన్స్ కి జరిగిన యుద్ధంలో ఎంతో శక్తివంతమైన ఈ డ్రాగనే విజయం సాధించిందని తెలుస్తోంది. ఇతర డ్రాగన్స్ లో ఉండే ట్రికోనియం శక్తి వాటిలో అవి పోరాడుకునే శక్తిని ప్రసాదిస్తాయి. ప్రతి డ్రాగన్ యుద్ధంలోనూ ఈ శక్తి విజయాన్ని వరిస్తోంది. ఎంతో కష్టపడి డ్రాగన్ బూస్టర్ మూలంగా ఈ శక్తిని అణిచివేశారు. ఇందులో ఒక వదంతి ఉంది, కానీ అది నిజమే. ఈ పోటీలో దొరికే హాని దానికి సంబంధించిన కీ అని నేను అనుకుంటున్నాను. అందులో ఏ సందేహము లేదు. దీని శక్తి ఏమిటో తెలియక అందరూ దీన్ని బహుమతిగా భావిస్తున్నారు. కానీ నాకు దీని గురించి బాగా తెలుసు. అది కనుక నాకు దక్కిందంటే మానవులకు వ్యతిరేకంగా దీన్ని ప్రయోగించవచ్చు, అంతం చెయ్యొచ్చు. ఆ తరువాత ఈ ప్రపంచం నా చెప్పు చేతల్లో ఉంటుంది. సరే ఆర్థర్, ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉండు. ఏంటో కనిపెట్టి బ్యాలెన్స్ చెయ్యి. ఇప్పుడు నా వల్ల కావడం లేదు. నిజంగా నా వల్ల కావడం లేదు. నీకో విషయం తెలుసా? ఆ కాటగాడు జంపింగ్ రేస్ లో పెద్ద ఖతర్నాకంట. వాడు కూడా ఇంతవరకు ఎప్పుడు ఓడిపోలేదంట. రేసింగ్ అకాడమీలో కంప్లీట్ చేసేలోపు పెద్ద పట్టాయ పుచ్చుకున్నట్ట. ఓ పామ్, ఏంటి? అతను నీ వెనకే ఉన్నట్టు నీకు తెలుసా? అవునా? ఏడబ్బా? అబ్బో. హలో చెప్పాలనుకున్నావా? అవునవును, హలో చెప్పాలనుకున్నాను. హలో, నువ్వు అనుకుంటున్న కాటన్ నేనే. నాకు అభిమానుల్ని కలుసుకోవడం అంటే ఎంతో ఆనందంగా ఉంటుందని నీకు తెలుసా? అదే. ఓకే, గుడ్ లక్. ఎందుకంటే నీకు కావాల్సింది లక్కే కదా. తను మరీ అంతగా పోస్ కొట్టిండకూడదు కదా. తర్వాత టార్గెట్ కు వెళ్ళి కేన్ త్వరగా. నెక్స్ట్ టార్గెట్ మనదే. పార్ల ఏదో ఒకటి చేసావుగా. మా నాన్నగారి రేస్ డ్రాగన్ పొజిషన్ లో ఉంది. త్వరగా కేన్.
మిత్రమా, రేస్ లో పెద్ద రేస్ డ్రాగన్ ఉంది. మీరు పెద్ద ఆపదలో ఇరుక్కున్నారు, జాగ్రత్త. ఇక్కడ ఒక రేస్ డ్రాగన్ ఉందట, అది నీ వెనక వస్తోందట. పర్వాలేదు, బానే చేస్తున్నావు. నన్ను ఉపయోగించు కేన్. ఏం జరుగుతోంది? మనం ఎందుకు స్లో అవుతున్నాం? హే కాటా, నీకేం కాలేదుగా? ఇదంతా నువ్వు కావాలని చేసావు కదా? ఏంటి, నేనా? Yes! నేను జయించాను. ఈ కాటా రేస్ లో ఇంతవరకు ఓడిపోలేదు. నేను ఓడిపోవడం కంటే తను గెలవడాన్ని నేను ఒప్పుకోను. ఓ, క్షమించు కాటా, నేను నీ దగ్గర క్షమించమంటున్నావా? నీ క్షమాపణ ఎవరికి కావాలి? ఈ ట్రోఫీయే కదా, వచ్చే సంవత్సరం నీకే దక్కుతుంది. నాకు తెలిసినంత వరకు ఇది మామూలు విషయం కాదు. ఆ ట్రోఫీ నాకు కావాలి. ఎందుకంటే నేను పూర్తి చేయాల్సిన బాధ్యతలు నా మీద చాలా ఉన్నాయి. ఏమంటున్నావు? ఒక్క విషయం కూడా అర్థం కావడం లేదు. అవన్నీ నీకు అర్థం కావులే. నువ్వు ఒక సాధారణ వ్యక్తివి. అర్థం చేసుకోవాలంటే హీరో అయి ఉండాలి. ఏంటి, హీరోనా? వాడిని వదిలే, ఊరికే పోజులు కొడుతూ. తనేం చెప్పాడో విన్నావుగా? ట్రోఫీ గెలవటం తన కర్తవ్యం అంట. ట్రోఫీ లేకపోతే ఉండలేడా ఏంటి? హే, ఒకవేళ వాడి దగ్గర నుంచి లాక్కుంటే? మోడరేట్ అతని ఫ్రెండ్ కేన్ ఇంతలా కష్టపడుతున్నారంటే అందులో ఏదో ఒక విషయం ఉండే ఉండాలి. ఒకవేళ వీడి మనుషులు వాడి మనుషులు కలిసి గొడవ పడ్డారంటే దానివల్ల ఓ పెద్ద యుద్ధమే వచ్చేస్తుంది. ఒకవేళ అదే వాళ్ళ ప్లాన్ ఏమో. వెంటనే నువ్వు డ్రాగన్ బూస్టర్ గా మారిపో, మనం వాళ్ళని వెంటాడుదాం. నువ్వు ఎక్కువ ఆవేశపడకు, నువ్వు మా టీంలో లేవు. ఎవరు కాదన్నా నేను మీ టీంలో ఒక్కదాన్ని. మనం ఈ సమస్యని డ్రాగన్ సిటీ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళకి ఎందుకని అప్పగించకూడదు చెప్పండి. ఎందుకంటే వాళ్ళు ఎలాగో వెళ్ళి ఏం చెయ్యలేరు కాబట్టి. మనం కలిసి వెళ్ళామంటే ఖచ్చితంగా సాధిస్తాం. ఆలోచించుకోండి మరి. ఓ, అంటే అమ్మాయి మాటల్ని మనం వినాలంటారా? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. కాటా, మనము అలాగే లోపలికి వెళ్ళాలి. నేను లోపలికి వెళ్ళటానికి నువ్వు నాకు సహాయం చేయాలి, అర్థమైందా? ఏంటి, అమ్మాయికి మనం సాయం చేయాలా? హే, దయచేసి మీరిద్దరూ కాస్త వాగకుండా ఉంటారా? రెడీగా ఉన్నావా? బానే ల్యాండ్ అయ్యావు. ఇది బ్యాడ్ ల్యాండింగ్. సార్జో, వాడిని పట్టుకోండి. హే, ఎవరొచ్చారో చూసారా? ఇంత గొప్ప వీరుడు ఇలా దొంగతనంగా రావడం తప్పు కదా? అవును, ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వీళ్ళని తీసుకెళ్ళండి. ఈ ప్రదేశానికి కాపలాని పెంచండి. సరే, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం డ్రాగన్ బూస్టర్?
మీరు కంగారు పడకండి నాన్న, అది నా దగ్గర భద్రంగా ఉంది. గుడ్. నీకు సాయం చేయడానికి రెడ్ డ్రాగన్ పంపిస్తున్నాను. ఆవేశంతో తొందరపడి నువ్వు ఏ పని చెయ్యొద్దు, ఎందుకంటే దాన్ని కంట్రోల్ చేసే అనుభవం నీకు ఇంకా రాలేదు. అది కంట్రోల్ చేయడం చాలా కష్టమైన అనుభవం. దాన్ని ఉపయోగిస్తే ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే పెద్ద యుద్ధమే వస్తుంది. డ్రాగన్ బూస్టర్ గా ఉండటం కష్టమే. నీకసలు దీని గురించి ఏమీ తెలీదు. హే, ఇలా చూడండి. ఓ నువ్వా? ఏంటి నువ్వా అని అడుగుతున్నావు? నీకు సహాయం చేయడానికి వచ్చాం. నీ సాయం నాకు అక్కర్లేదు, ఎందుకంటే నేనే ఒక గొప్ప వీరుణ్ణి. అసలు ఇక్కడ ఏ సమస్య ఉందో నీకు తెలియదు కాటా. నీ యొక్క హార్న్ మామూలు ట్రోఫీ మాత్రం కాదు. నాకు అన్ని విషయాలు తెలియదు, కానీ ఆ మోడరేట్ హార్న్ యూజ్ చేస్తే ఏం జరుగుతుందన్నది మాత్రం తెలుసుకున్నాను. దానివల్ల ఏదో ఒక పెద్ద డ్రాగన్ బయటకు వస్తుందంటున్నారు. అందుకని ఇప్పుడు పెద్ద యుద్ధం జరగబోతోంది. సంతోషమేనా నీకు? ఇప్పటికైనా అర్థమైందా ఆ ట్రోఫీ నేను ఎందుకు కావాలంటున్నానో? అంతేకాదు, మా వాళ్ళంతా నా మీద నమ్మకం పెట్టుకున్నారు. మేము నీకు సహాయం చేయడానికి వచ్చాం. హీరోస్ అందరూ కలిసికట్టుగానే పోరాడతారు. సరే పిల్లలు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను చాలా తెలివైన వాడిని నాకు తెలుసు, కానీ మీకు తెలియదు కదా, అందుకే నిరూపించుకుంటాను. ఈ గోడ చాలా దృఢంగాను ఎత్తుగాను ఉంది. వాళ్ళు ఈ గోడను చాలా తేలిగ్గా దాటేస్తారు. వాళ్ళు శక్తివంతులు, మనకంత సీన్ లేదు. అందుకని ఈ గోడ గట్టిదనాన్ని మనం కంప్యూటర్ లో లెక్కించి తర్వాత నువ్వు చెప్పాలనుకునేది ఇంకా చెప్పలేదా? ఆ, అరే రే, మళ్ళీ అలారాన్ని మోగించారే. ఇప్పుడు ఆర్ధ కాట ఇద్దరు పెద్ద సమస్యలు ఎదుర్కొన్నారు. ఏంటి చూస్తే నిలబడ్డావు? వచ్చి హెల్ప్ చేయి. నేను వెళ్ళి ఆర్తోకి హెల్ప్ చేయాలి. ఓకే, అలాగే చేద్దాం. నువ్వు వీళ్ళని చూసుకో, నేను వెళ్ళి ట్రోఫీ తీసుకొస్తాను. ఎవరన్నావు? కానీ ఎలా? నేను వీళ్ళందరినీ ఒంటరిగా ఎదుర్కోగలను. కాటా ఆగో! త్వరగా వాడి కథని ముగించండి. ఏంటి? దేనికోసం వెతుకుతున్నట్టున్నావు? ఇప్పుడే మనకు పని మొదలైంది బావ్. శక్తిశాలి డ్రాగన్ బయటికి రా! నో! కాటా, నీకేం కాలేదుగా? నీకు ఆ ట్రోఫీ దక్కుండొచ్చు, కానీ ఇక్కడ ఎపిసోడ్ పూర్తి కాలేదు. కంగారు పడి అలా చెయ్యకు. నువ్వు దాన్ని కంట్రోల్ చెయ్యలేవు. నీ వల్ల మాత్రమే వీలు కాదు. అరే ఏంటా శబ్దం? వెళ్ళలేకపోతున్నాను. వెళ్ళకపోవడం తర్వాత సంగతి, ముందది చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడు నువ్వు అసలు ఏం పని చేసావు తెలుసా? ఏం చేసానో నాకు బాగా తెలుసు. నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను. ఆట ఇంకా ముగిసిపోలేదు మోడరైట్. అయితే ఆటను ముగించి వెళతాను. నువ్వు ఇక్కడే ఉండు. నేనేం చేయలేదు, నన్ను వదిలేయ్.
డ్రాగన్ నీకు ధైర్యం ఉంటే నాతో తలపడం. అరే ఫోర్మెన్, నీ చేతిలో ఉన్నది కింద పడే, లేకపోతే అది నిన్ను అదుపు చేస్తోంది. అది నీ ట్రికోనియం ఎనర్జీని నీ మీద ప్రయోగిస్తోంది. నా మాట విను, నీ శక్తిని నీ మీద ప్రయోగిస్తోందని చెప్తున్నాను కదా, అది చాలా ప్రమాదం. దయచేసి దాని కింద పడే. నిజంగానా? నిజమే, నన్ను నమ్ము. నమస్కారం అండి డ్రాగన్ గారు. కింద పడేసాను చూసారా? గాటా, ఓడ్రే, ఆపండి. దయచేసి నువ్వు హార్న్ గురించి మర్చిపో. ఇది నీకు సంబంధమైన విషయం కాదు. ఇందులో మా జీవితాలు, సిటీలో ఉన్న ప్రజల జీవితాలు కూడా సంబంధపడి ఉన్నాయి. ఇప్పుడు మాకు నీ సహాయం అవసరం. మీరిద్దరూ గొడవ పడ్డ ఆపండి. మేము నీతో పోరాడడానికి ఇష్టపడడం లేదు. ఇప్పుడు మన బహుశా శక్తిని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తోంది అనుకుంటాను. తన వల్ల అది అవుతుందా? అలా చూసావా? మన బౌద్ధాన్ని పంపించేసింది. కాటా, మీకు ఏం కాలేదు కదా? సరే గాని డ్రాగన్ బూస్టర్ ఎక్కడికెళ్ళాడు? హే ఫ్రెండ్స్, హే, ఇది హార్న్ ఆఫ్ లీబ్రెస్సే కదా. దీన్ని మనం రక్షక భటుల దగ్గర అప్పగించేద్దాం. సరే కానీ ఇంతసేపు నువ్వు ఎక్కడున్నావు? డ్రాగన్ బూస్టర్ తో ఇక్కడ పెద్ద యుద్ధం జరిగింది తెలుసా? ఓ, నేను మళ్ళీ వాడిని మిస్ చేసేసానా? అంతా అయిపోయింది. అంతేకాదు, తను వెళ్ళేటప్పుడు మనం చాలా మంచి వాళ్ళమని చెప్పాడు. అవును. ఆయనకు మన గొప్పతనం తెలిసింది చూసారా? మన టీం అంత గొప్ప టీము. నేను నిన్ను క్షమించమని అడుగుదామనుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించు. హీరోలకు కూడా సాయం అవసరం అవుతుంది. ఐకమత్యంగా ఉంటే తప్పకుండా చేస్తాం. ఇక విజయం మనదే. ఎంత పని చేశాడో.